ఈ రోజున ఇండియన్ క్రిస్టియన్ డేని పురస్కరించుకుని క్రైస్తవ పెద్దలు 2021లో తీర్మానం చేశారు. అదేమనగా యేసు ప్రభు దేవుని కుమారుడు సాక్షాత్ ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలైన సందర్భంగా ఈ 10 సంవత్సరాలు అనగా 2021 నుంచి 2030 వరకు ఈ సెలబ్రేషన్ చేయడానికి ఇండియన్ క్రిస్టియన్ డేగా జూలై 3 నిర్ణయించడం జరిగింది. అలాగే మన ఇండియాలోకి మొట్టమొదట యేసు ప్రభు శిష్యుడైన అపోజిల్ థామస్ AD 52లో వచ్చారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన వచ్చి కేరళలో మలబార్ ప్రాంతంలో ఆయన ఓడ మీద వచ్చి ఆయన ఆ ప్రాంతంలో మొదట నంబూదరి బ్రాహ్మణ్స్ అనే బ్రాహ్మణ్లో ఒక తెగవారిని వారు క్రైస్తవులుగా వారందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు థామస్ గారి ద్వారా. కాబట్టి ఇండియాలోకి క్రిస్టియానిటీ క్రొత్తగా వచ్చింది కాదు, లేక బ్రిటిష్ వారి ద్వారా వచ్చింది కాదని మరి సవినయంగా మేము తెలియజేస్తున్నాం. థామస్ గారు 20 సంవత్సరాలు అనగా AD 72 వరకు ఇండియాలో ఆ తమిళనాడులో కూడా పరిచయం చేసి యేసు ప్రభు సేవ చేసి చర్చెస్ కట్టి మరి అక్కడి నుంచి ఆయన తమిళనాడులో ఉండగా ఆయన క్రీస్తు శకం 72వ సంవత్సరంలో చంపబడ్డారు. అనగా సరిగ్గా 20 సంవత్సరాల్లో ఆయన స్థాపించాడు ఈ భారతదేశంలో క్రిస్టియానిటీని. 20 సంవత్సరంలో ఆయన చనిపోయిన స్థలము ఆ యొక్క తమిళనాడులో శాంతోమ్ అనే స్థలంలో చెన్నైలో ఉంది. అక్కడ ఆయన సమాధి కూడా ఉంది. అయితే యేసు ప్రభుని ఎక్కువగా అనుమానించిన శిష్యుడు థామస్ అని బైబిల్ చెప్తుంది. భక్తులు అంటారు, ద డిసైపుల్ హూ డౌటెడ్ ద క్రైస్ట్ ద మోస్ట్ ఈజ్ ద డిసైపుల్ హూ ట్రావెల్ ద ఫార్దెస్ట్. ఏ శిష్యుడైతే యేసు ప్రభుని ఎక్కువ అనుమానించాడో ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైన అదే థామస్ యేసు ప్రభు కోసం అందరికంటే దూరమైన దేశానికి వెళ్ళాడు. అది భారతదేశం. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా మరి ఈ రోజున భారతదేశం అంతా కూడా క్రైస్తవ సంఘాలు మరి ప్రార్థన చేసుకుంటూ ఈ దేశ శాంతి కోసం, సమాధానం కోసం, ఆశీర్వాదముల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. మా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున, తాడేపల్లి నియోజకవర్గం తరపున మీ అందరికీ కూడా మరి యేసు ప్రభు దీవెనలు సమృద్ధిగా కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్.